హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. అసెంబ్లీలో నిలదీద్దాం. ప్రాజెక్టులు నీటి కేటాయింపులపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష. పాలమూరు రంగారెడ్డి పథకానికి 90 టీఎంసీలు ఖరారయ్యాయి. 45 టీఎంసీలే చాలంటూ ప్రభుత్వం లేఖ రాయడం ఏంటి? ఇదేమైనా ప్రభుత్వమా, సర్కస్ కంపెనీయా? డిపిఆర్ను కేంద్రం వెనక్కి పంపిస్తే రేవంత్ రెడ్డి నిద్రపోతున్నాడా? భూమి ఆకాశాన్ని ఏకం చేయాలి కదా, ఎందుకంత నిర్లిప్తత? నీటి వాటాలు, బేసిన్లు, టీఎంసీలంటే ఈ ప్రభుత్వానికి తెలియదు. పాలమూరు రంగారెడ్డిపై ప్రధానికి లేఖ రాస్తా. నీటి కేటాయింపులపై సానుకూలత వచ్చేంత వరకు పోరాడదాం. అసెంబ్లీ సమావేశాల్లో ధీటుగా సమాధానం చెప్దాం. తర్వాత బహిరంగ సభలు నిర్వహిద్దాం. ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ జిల్లాల ముఖ్య నేతలతో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. వసతి గృహాల్లో వణుకు. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో కానరాని కనీస సదుపాయాలు. 70% హాస్టళ్లలో గీజర్లు పనిచేయక వణుకుతూనే విద్యార్థుల చన్నీటి స్నానాలు. కిటికీలకు తలుపులు లేక తంటాలు. పుస్తకాలు అడ్డుపెట్టి సరిపెట్టుకుంటున్న వైనం. చలిమంటలతో జాగారం. దగ్గు జలుబులతో సతమతం. హాస్టళ్లలో ఉండేందుకు జంకు. వరుస సెలవులొస్తే ఇళ్లకు పరుగులు. సాక్షి క్షేత్రస్థాయి పరిశీలనలో వెలుగులోకి సమస్యలు. కూల్చివేతలు, పేల్చివేతలు, ఎగవేతలు. రేవంత్ పిచ్చి మొరుగుడు. నోరు అదుపులో పెట్టుకో, లేదంటే రాజకీయంగా భూస్థాపితమే. దమ్ముంటే హామీల అమలుకు శపథం చేయి. నేను ఆంధ్రలో చదువుకుంటే తప్పేంటి? నువ్వు ఏకంగా ఆంధ్ర నుంచి అల్లుని తెచ్చుకున్న భీమవరం బుల్లోడివి. మా నాయన చావు కోరుకుంటున్నా నిన్ను ఎడమకాలి చెప్పుతో తన్నాలని ఉంది. గీతమ్మ పిచ్చిగా మాట్లాడుతున్నా ఆయన ఇంట్లో కట్టేయకపోతే కరుస్తాడు. చదువులేని నీవు నా చదువు మీద ఏడుస్తున్నావు. మా నాయన తెలంగాణ సాధించిన మునగాడు. కొడంగల్ నియోజకవర్గంలోనే నిన్ను గెలవనీయం. పేమెంట్ కోటాలో సీఎం అయిన నీకు తెలంగాణ పౌరుషం ఏం తెలుసు? షేర్లింగంపల్లి కార్యకర్తల భేటీలో రేవంత్ని తూర్పారబట్టిన కేటీఆర్.